నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ కీలక నాకౌట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్తో మరోసారి రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లోనూ వైభవ్ 97 పరుగుల వద్దే అవుట్ కావడం గమనార్హం. రెండు కీలక మ్యాచ్ల్లో వైభవ్ ఇలా సెంచరీలు మిస్ చేసుకోవడం బహుశా కెప్టెన్ రియాన్ పరాగ్కు నచ్చినట్లు లేదు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయి డగౌట్కి రాగానే రియాన్ పరాగ్ వైభవ్ వద్దకు వెళ్లి సీరియస్గా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రియాన్ పరాగ్ వైభవ్కు ఏదో గట్టిగా క్లాస్ పీకుతున్నట్లు కనిపిస్తోంది. కొంచెం ఓపికగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవాల్సింది అంటూ రియాన్ పరాగ్ మందలించినట్టు ఉండగా కెప్టెన్ మాటలకు వైభవ్ ముఖం చిన్నబోయి ఏడ్చినంత పనిచేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు రియాన్ పరాగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను మాత్రం కేవలం 11 పరుగులు చేసి అవుట్ అయి జట్టును ఆదుకున్న యువ ఆటగాడిని అలా డగౌట్లో నిలదీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్ పరిస్థితిని చూసి బాధపడ్డాడు. అంతేకాదు, ఈ విషయంలో రియాన్ పరాగ్ వైఖరిని అశ్విన్ తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ల దాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. వైభవ్ సూర్యవంశీతో ఓపెనర్గా దిగిన యశస్వి జైస్వాల్ కేవలం 1 రన్ మాత్రమే చేసి అవుట్ అవ్వగా ఆ వెంటనే ధ్రువ్ జురేల్ కూడా 9 పరుగులకే వెనుదిరిగాడు. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కష్టాల్లో పడిన తరుణంలో వైభవ్ సూర్యవంశీ సింగిల్ హ్యాండ్తో జట్టును నడిపించాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 35 బంతుల్లో 45 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీకి సహకారం అందించాడు. చివర్లో ఫెరీరా 38 పరుగులతో మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల మార్కును దాటి మొత్తంగా 214 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది.